అమ్మ ఆర్ట్స్ ఛానల్ కి స్వాగతం. బ్లౌజ్ కటింగ్ చూసాం కదా, అదే బ్లౌజ్ ఇప్పుడు ఆ బ్లౌజ్ కుట్టున్నాను. ముందుగా మనం క్రాస్ బెల్ట్లు తీసుకొని దానికి ఒక టచ్ చేసి దానికి సరిపడా ఏదన్నా వేస్ట్ క్లాత్ ఉంటే కాస్త మందంగా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా క్రాస్ బెల్ట్లకి వేసి కలిపి కుట్టాలి. నేను ఇదే క్లాత్ మిగిలింది కాబట్టి దీన్ని వేసాను. ఇలా ఒకసారి కలిపి కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని మామూలుగా వేసి కుట్టు కనిపించకుండా మళ్ళీ ఇంకొక కుట్టు వేద్దాం. ఇలాంటివే ఇదే క్రాస్ బెల్ట్లు రెండు కుట్టుకోవాలి. ఫ్రంట్ వేయడానికి రెండు క్రాస్ బెల్ట్లు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కుట్టాలో ఇప్పుడు ఫ్రంట్ ముక్కలను తీసుకొని వీటిని ఇలా అదే మడత మీద ఉంచి ఇట్లా వెనక్కి మడత పెట్టుకుంటే షేప్ ఎలా రావాలో కుట్టు మంచిగా రావడానికి ఇట్లా ఆనబాలు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు దగ్గర పెట్టుకొని ఒక అంగుళం వదిలేసి ఇట్లా 2 అంగుళాల అంత పొడవు కుట్టుకుంటే సరిపోతుంది. అదే లైన్లో బటన్స్ పెట్టుకునే వైపు కూడా చిన్నగా మడత పెట్టి దాన్ని కూడా చిన్న కుట్టు వేసుకుందాం. ఇట్లా వెనక్కి ముందుకే లాగితే కుట్టు ఊడకుండా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు సూదిని వెనక్కి ముందుకు జరపాలి. ఇప్పుడు చంక దగ్గర కూడా పట్టుకొని దాన్ని కూడా మడతపెట్టి చిన్నగా ఇలా ఒక 2 అంగుళాల పొడవు కుడదాం. ఇప్పుడు ఫ్రంట్ జాకెట్ షేప్ వస్తుంది చూడండి. ఇలా 3 మూలల్లో కుట్టాం కాబట్టి ఇట్లా జాకెట్ షేప్ వచ్చింది. ఇదే క్రాస్ కటింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు దీనికి మనం ముందు కుట్టి ఉంచిన క్రాస్ బెల్ట్ వేసి టచ్ చేసి కుడదాం. ఇలా ఫ్రంట్ రెండు వైపులా కూడా ఇలా మనం ఇలా కుట్టి రెడీ చేసుకోవాలి. అట్లా క్రాస్ బెల్ట్ ఇలా వేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మన ఇష్టం 2-3 కుట్లు వేసుకుంటే జాకెట్ ఓడకుండా ఉంటుంది. ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కుట్టిన తర్వాత ఉక్సులు వేయడానికి బెల్ట్ కుట్టుకుందాం. ఇట్లా ఎదర భాగంలోనే ఈ బెల్ట్ ఇట్లా మడతపెట్టి ఇలా కుట్టి దీన్ని మళ్ళీ లోపలికి చిన్నగా మడత పెడదాం. ఒకవైపు లోపలికి వస్తుంది కుట్టు, ఉక్సులు కాజాలు కుట్టేది కాబట్టి ఒకవైపు లోపలికి మరోవైపు బయటికి వస్తుంది. ఇలా మడత పెట్టి కుట్టుకుంటే మనం ఉక్సులు కాజాలు వేసి బెల్ట్లు కూడా రెడీ అవుతాయి. దీన్ని 2-3 కుట్లు కూడా వేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం ఒక్కొక్క కుట్టు వేసి చూపిస్తున్నాను. ఇందులో ఇలా రెడీ అయింది. దీనికి మనం ఉక్సులు కానీ కాజాలు కానీ కుట్టుకోవచ్చు ఒక పార్టు. ఇప్పుడు ఇలా ఈ ఫ్రంట్ 2 పార్ట్లు కలిపి కట్ చేసుకున్న క్లాత్కి అతికించి కుడదాం. ఇలా షోల్డర్ దగ్గర కుట్టాలి. మనం జాకెట్ కూడా ఎక్కువ తక్కువలు వస్తే జాకెట్ కొలత పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇలా 2 వైపులా కూడా షోల్డర్ కుట్టి దీనికి చేతులు అతికించుకుందాం. ఇప్పుడు దీనికి చేతులు అతికించుకుందాం. ఇలా చేతులు కట్ చేసాం కాబట్టి ఇలా లోపలికి కట్ చేసిన చేతులు ఎదరవైపు రావాలి. ఇలా పెట్టి మధ్యన కుట్టుకుంటే షోల్డర్ దగ్గర మనం ఎంతో నైపుణ్యం ఎంతో అలవాటు ఉన్న వాళ్ళైతే చివరి నుండి కరెక్ట్గా కుట్టుకుంటారు. కాకపోతే మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇట్లా షోల్డర్ దగ్గర ముందు కుట్టి వెనక వైపు తర్వాత ముందు వైపు కూడా కుట్టి మళ్ళీ ఇంకొకసారి కుట్టు మొత్తం వేసుకుంటే బాడీకి చేతులు అతికించుకున్నట్టే మనం. ఇప్పుడు అదే చేతుల్ని తిరగేసి కూడా కుట్టుకోవాలి.
బాడీకి చేతులు అతికించుకున్నట్టే మనం. ఇప్పుడు మెడకి వేయడానికి ముక్కలు మనం క్రాస్గా కట్ చేసాం కదా, అది ఈజీగా ఎలా వేయాలో చూపిస్తాను. ఈ 2 ముక్కలు ఇట్లా కలిపి క్రాస్గా కలిపి కుట్టి మళ్ళీ మడత పెడితే చిన్న మడతలా వస్తుంది. దీన్ని మెడకేసి కుట్టుకుందాం. మన మెడ పొడవుగా మెడ చుట్టూ కూడా ఎదుర వెనకాల కూడా వస్తుంది కాబట్టి ఇలా కుట్టిన మనం ఈ బెల్ట్ని మెడకి టచ్ చేసి కుడదాం. ఇలా ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా మెడకు కూడా మనం క్లాత్ వేసి కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని లోపలికి మడత పెట్టి మనం చేతి కుట్టేసుకోవాలి. ఆ చేతి కుట్టు కూడా తర్వాత చూపిస్తాను. అమ్మ ఆర్ట్స్లో జాకెట్ స్టిచ్చింగ్ రెడీ. ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదములు.